దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మళ్ళీ ఆ రెండిటికి తేడా ఉంటుంది. చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు, ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు. కాదు, తప్పది. శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. శబ్దము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, అందరికీ కూడా అది ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడే మాటల్లో ఒక అర్థం ఉంది. అర్థం ఉంది కాబట్టి మీరందరూ వింటున్నారు. అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు. అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు.